ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ స్మార్ట్ హౌస్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం జపాన్ కంట్రీ నుంచి పుట్టినటువంటి డోరా కేక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ డోరా కేక్ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా దీన్ని మనం మైదాని యూజ్ చేయకుండా గోధుమ పిండితో తయారు చేయబోతున్నాం. రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఈ విధంగా ఒక పెద్ద ఎంటీ బౌల్ని తీసుకొని అందులో మనం ఒక 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండిని ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గోధుమ పిండిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని పౌడర్గా మాత్రమే యాడ్ చేసుకోండి. లేకపోతే మనం బ్యాటర్ని మిక్స్ చేస్తున్నప్పుడు షుగర్ అనేది కంప్లీట్గా మిక్స్ అవ్వదు. అంతేకాకుండా మెల్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ విధంగా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాల పొడిని యాడ్ చేసుకోవాలి. పాల పొడిని యాడ్ చేసుకోవటం వల్ల మనకు చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా పాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకోవాలి. తేనెని మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ తేనెని యాడ్ చేసుకోవటం వల్ల స్వీట్నెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఒకసారి డ్రైగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం డ్రైగా మిక్స్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ మనం లిక్విడ్స్ని యాడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. లమ్స్ అనేవి కూడా ఏమాత్రం ఉండవు. నెక్స్ట్ ఇందులో మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలను యాడ్ చేసుకోవాలి. పాలు వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ గోధుమ పిండికి 1 ఫుల్ కప్ వరకు పాలను తీసుకొని యాడ్ చేసుకున్నాను. పాలను కూడా మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవటం వల్ల బ్యాటర్లో ఏమాత్రం లమ్స్ లేకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి బ్యాటరీ వచ్చేసి స్ట్రక్చర్ ఈ విధంగా ఇలా ఉండాలి. కొంచెం జారుడుగా ఉండాలి. అందుకని మరీ థిక్గా ఉండకూడదు. థిక్గా ఉంటే బ్యాటర్ కుక్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి గ్రీస్ చేసేయండి. నెక్స్ట్ టిష్యూ పేపర్ తోటి ఆయిల్ని క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఒక మెజరింగ్ కప్ తోటి బ్యాటర్ని తీసుకొని ఆ ప్యాన్ మీద యాడ్ చేసుకోండి. ఇలా ప్రతిసారి మనం మెజరింగ్ కప్తో యాడ్ చేసుకోవటం వల్ల అన్ని కేక్స్ ఒకే సైజులోకి వస్తాయి. సో ఇలాగా బ్యాటర్ని యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ దాన్ని అలా కుక్ అవనివ్వండి. మనం ఎటువంటి ఆయిల్స్ని కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కేక్స్ కుక్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసేసేయండి. ఇలా లిడ్ పెట్టి క్లోజ్ చేయడం వల్ల బ్యాటర్ లోపల కూడా పచ్చిదనం అనేది లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయినటువంటి బ్యాటర్ని మనం ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు చూడండి, మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు సైడ్స్ నుంచి కొద్దిగా పైకి లేపి చూడండి, కేక్ ఈజీగా ఉడిపోయి వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఒకసారి దాన్ని రివర్స్ చేసేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిందా లేదా అని తెలుస్తుంది. మనకి కలర్ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే బ్యాక్ సైడ్ మన కేక్ అనేది ఒక సైడ్ రెడీ అయిపోయిందని అర్థం. నెక్స్ట్ సెకండ్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనం లిడ్ పెట్టి క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మీకు కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో కదా. సెకండ్ సైడ్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయినటువంటి కేక్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకోండి. డిష్ అవుట్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ వరకు కూల్ చేసుకొని రెడీగా ఉన్నటువంటి కేక్ మీద మనం చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేసుకోవాలి. చాక్లెట్ స్ప్రెడ్ తీసుకొని ఒక స్పాచులా సహాయంతో కేక్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఇలా చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేసుకొని ఇవ్వటం వల్ల కేక్ యొక్క టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు కూడా ఇష్టపడుతూ తింటారు. దాని మీద మళ్ళీ ఇంకొక కేక్ని పెట్టుకొని రెండింటిని ఈ విధంగా క్లోజ్ చేసేస్తే మనకి డోరా కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. సో ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ డోరా కేక్ని మనం ఒక పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మన ఛానల్లో ఎన్నో రకాలైనటువంటి కేక్ రెసిపీస్ అనేవి ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.